హాయిగా ఉంటుంది జీవితం అనుకున్నావు కదా. వీళ్ళ కాడ 10 రోజులు, వాళ్ళ కాడ 10 రోజులు, బిడ్డ కాడ 10 రోజులు, నెల అయిపోతాయి. మళ్ళీ అట్లా 10 రోజులు అట్లా అనుకున్నావు, కానీ అట్లా ఎందుకు ఉంటుంది దేవుడు? ఇట్లాగానే కదమ్మా. అసలు అమ్మో, ఒక్కొక్కసారి జీవితం గుర్తొస్తుంటే దుఃఖం ఎత్తేసుకొస్తుంది. మన చిన్నప్పటి కష్టమే చేస్తాను. 7 ఏళ్ళ పిల్ల కానీ చెప్పు, మా అంతైనా సుఖ పెట్టింది. దుమ్మది ఏం పని, ఏం దెబ్బలు, అసలు ఎంత బాధ పెట్టింది. కాళ్ళు అది లేకున్నా కూడా ఎట్లా కొట్టేటోడు. మంచిగా ఉంది. ఇప్పుడు నాకన్నా మా అత్తే కట్టింది. అవునా? అన్నం వండుకుంటుంది, కూర వండుకుంటుంది, బట్టలు చేసి 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 వస్తావే, ఎందుకు పోతావే అంటే ఆమె చేయించుకుంది. ఇప్పుడు మరి నా పిల్లలు చేసుకోవాలి. అప్పుడు ఆమె బాధ, ఇప్పుడు నా బాధ. నీకు పుట్టినప్పటి కష్టాలు తప్పవు. నా తప్పవమ్మా, అయిపోయింది. అట్లా ఏడవకు. చెప్పు, మనిషికి కష్టమే. కష్టం లేని మనిషి ఎవరు ఉండరు. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది అందరు చెప్పుకుంటావా? ఇప్పుడు అందరూ చెప్పినావా? చెప్పాలి మరి, ఎందుకంటే మేము చూసినప్పటికీ ఆ బాధని నువ్వు చెప్పుకోగలిగినావు. అదే నువ్వు తెలియకపోతే కావకి నేను చెప్తే చెప్పవు, అంతే కదా. అల్లుడు కూడా కరెక్ట్గా పనిచేసేటోడు కాదు. ఫ్రెండ్స్ కలిసినాడు బ్యాకాట ఆడతాడు, తాగుతాడు. ఇప్పుడు ఆమె పెట్టుడే ఎక్కువైపోయింది. పెట్టినప్పుడల్లా 30, 40, 50 వేలు ఇవ్వకాన్ని అడిగించు. ఆటో తెచ్చుకుంటానండి. అట్లా కల్లుడే. పెద్ద కొడుకు అయితే అడుగడుగు ఎప్పుడన్నా అతికి అవసరం ఉంటే అమ్మ 1000 రూపాయలు ఉన్నాయా అని అంటాడు.